ఏ వందనా నీకెన్నిసార్లు చెప్పానే ఆకుకూర తెమ్మని పంపిస్తే చికెన్ కూర తెచ్చో. నీ వల్ల మీ నాన్నకి లంచ్ లేట్ అయింది తెలుసా? మమ్మీ ఆకుకూర చికెన్ కూర కోసం ఆఫీస్ దాకా రావాలా? వాట్ ఈస్ దిస్ మా? ఐ మీన్ అ సీరియస్ మీటింగ్. ఏంటే కూస్తున్నావు? లేవే 10 అవుతుంటే పడుకున్నావు దున్నపోతలేగా. నీ అమ్మ ఏందా నీ పంచాయతీ పొద్దుగాల? మంచి డ్రీమ్ లో ఉంటే డిస్టర్బ్ చేసినావు. లేపద్దా మరి ఇంకెంతసేపు అంటావు మగరాయి లెక్క? మగోళ్ళే లేట్ గా లేవచ్చని ఎవడైనా రూల్ పెట్టిండా అమ్మా? ఈ మాటలకేం తక్కువ లేదు అమ్మగారు. పోయి ఫ్రెష్ అప్ గా. ఈ అమ్మ కోడి కుయ్యక ముందు లేచి కోతలే కొర్లుతుంది. నైట్ అంతా కొరియన్ సీరియల్ చూసుడు లేట్ గా లేచుడు ఇదే పని అయిపోయింది. ఇంకా దీని దోస్తులేమో పెళ్ళిళ్ళు చేసుకుని మంచిగా సెటిల్ అవుతుంటే ఇది మాత్రం చెన్నైలో బంగారం లాంటి జాబ్ వదిలేసుకుని ఆ పనికమాల పెకాసగాంతోని ప్రాంక్ వీడియోలు చేసుకొని తిరుగుతుంది. పోనీ పెళ్లి చేసి పంపిద్దామా అంటే ఆడి ముక్కు బాలేదు, ఆడి మూతి బాలేదు అని అంటది. దీనికి ఎట్లా పెళ్లి చెయ్యాలో నాకేం తెలియట్లే. చెప్పిన మాట అస్సలు వినడం లేదు. వసపిట్టలా వాగింది చాలే సరోజా. ఇగో సల్ల నీళ్ళు దాగి సల్లవాడు ఇటీ. ఏంటే నీకు చెప్పలేకపోతున్నాను. చట్నీ తీసుకురా జల్దీరా. అబ్బా వస్తున్నాను కదా. మొన్న ఏదో జాబ్ అన్నావు, ఏమైంది? సెలెక్ట్ కాలే. ఇలా నువ్వు రోజు లేటుగా లేస్తే ఏ జాబ్కి సెలెక్ట్ కావు. ఫస్ట్ పొద్దున్నే లెగడం నేర్చుకో, బాగుపడతావు. పొద్దున్నే లేస్తే బాగుపడతాడని ఎవరు చెప్పిండే నీకు? ఈ తెలుగుకేం తక్కువ లేదు గాని ఇన్ని చెప్తావు గాని పొద్దున్న మాత్రం లేవవు. ఆగో చూడు, నువ్వు మళ్ళీ ఆడికి వస్తున్నావు. అసలు రోజు నేను లేటుగా ఎందుకు లేస్తున్నానో తెలుసా? లోపల ఫ్యాన్స్ అక్క తిరుగుతలే. ఎన్నిసార్లు చెప్పాలి మీ ఆయన కూలర్ కొనమని? అదేదో నువ్వు అడగొచ్చుగా. అడుగుతా. భయం అనుకుంటా? రాని అడిగి కడిగేస్తా. ఏందే నాన్నే భయపెడతావా? ఏమనుకుంటున్నావు నన్ను చూస్తే? నేను జర్ర కల్లెర వేసినా అనుకో ఎవడైనా భయపడాల్సిందే. నన్ను భయపెట్టడానికి నీ కళ్ళు ఎందుకు ఎరగ చేసుకుంటావమ్మా? నువ్వు మామూలుగా చూస్తేనే భయపడతాను కదా. నాన్నగారు మీరు ఇక్కడే ఉన్నారా? నీ ధ్యాసంతా ఎప్పుడు అమ్మ మీద అరవడం, తిండి మీద ఉంటే ఇంకా నేనెక్కడ కనిపిస్తానమ్మా? అయినా అదేంటి నాయనా ఈ టైంకి మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా. సారీ అమ్మా, లేట్ అయింది. ఇక టీవీ న్యూస్ లో రిపోర్టర్ లాగా వాగుతూనే ఉంటాడు మా అయ్య. నువ్వు చేసిన ఘనకార్యానికి మీ అమ్మ లంచ్ బాక్స్ కట్టడం లేట్ అయింది. అయిపోగానే వెళ్తానమ్మా. ఇది మీ ఇల్లు నాన్నగారు, మీకు ఇష్టం వచ్చినంత సేపు ఉండండి. సారీ నాన్న, మీరున్నారని తెలియక ఏదో అనేసినా. అయ్యో నీ తప్పేం లేదమ్మా. ఒక్కగానొక్క కూతురని నిన్ను గుండెల్లో పెట్టుకొని గారంగా పెంచాను చూడు. అందుకే ఇప్పుడు గుండెల మీద తంతుంది. అమ్మా గిదేమన్నా సీరియల్ అనుకుంటావు? ప్రతిదానికి మధ్యలో దూరుతున్నావు. నీకు ఈ సిచ్యువేషన్ లో డైలాగ్ లేవు. పో నువ్వు లోపలికి. బాక్స్ కట్టుపో డాడీకి. అయినా అమ్మన్న దాంట్లో తప్పేముంది? నేను చెప్పిన మాట ఒక్క మాట అయినా వింటున్నావు నువ్వు? అయ్యో నాన్న, మీ మాట ఎప్పుడైనా నేను జవదాటానా చెప్పండి? అవునా? మరి ఆ భాస్కర్ రావు గారు అమ్మాయి మొన్న నీకు ఫోన్ చేసి కెరియర్ గైడెన్స్ ఇస్తుంటే నువ్వేంటి నాకు చెప్పేది బొచ్చన్నావంట? గట్ల అయిపోయిందా పిల్ల? అబద్ధం ఆడుతుందాయనా. నేను గట్లేమనలే. నేను అన్నది నువ్వేందే నాకు చెప్పేది బోడీ అన్నానంతే. మరేంది నాయనా, నాకంటే జూనియర్ అది. బ్యాక్ డోర్ లో జాబ్ కొట్టి నాకే ఫోన్ చేసి ఓ పోజులు కొడుతుంది. చిబడేనా మళ్ళా? వందనా, ఏంటి తల్లి ఇది? ఇలాగేనా ఉండే పద్ధతి? బయట ఆడపిల్లలందరూ ఎలా ఉన్నారు? ఆడపిల్లలా ఉండడం నేర్చుకో తల్లి. అర్థమైందా? నేను చెప్పింది ఇప్పటికైనా అర్థం చేసుకో. ఏమండి, క్యారేజ్ రెడీ. ఓయమ్మనే, ఇంత క్లాస్ వీక్తాడా? ఏం ఫీల్ అవ్వకు బేటా, నాన్న నీ మంచికే కదా చెప్పేది. అసలు ఎవడు ఫీల్ అయ్యండి? అదేంది నాన్నని మాట్లాడినాడు, నీకు బాధ అనిపిస్తలేదా? ఫీల్ అవ్వాలంటే ఫస్ట్ వినాలి కదమ్మా. నా బాధ అంతా నా ఇడ్లీ ఎండిపోతుందని పోయి వేడి వేసుకురాపో, ఆకలిస్తుంది. నువ్వు మారవే, ఈ జన్మకు మారవు నువ్వు. మీ ఆయన అయిపోయింది, ఇప్పుడు నువ్వు తిట్టు. ఈ ప్రకాష్ గారు కాల్ చేసి కొత్త ప్రాంక్ ప్లాన్ చేయాలి. మీ పెద్దమ్మ ఒక సంబంధం తెచ్చింది.
ఆ? వచ్చి సండే వస్తున్నారు. అప్పుడు గాని గీసెంట్ కథలు పడ్డానుకో సంపుతా. నీ అమ్మ అసలు ఎవరిని అడిగి చేసినావే నువ్వు? ఎవరిని అడిగి ఒప్పుకున్నావే? నాకొద్దు పెళ్లి. ఇంకా ఎన్ని రోజులకి చేసుకుంటావే? నాకు జాబ్ వచ్చినాకనే పెళ్లి చేసుకుంటా. ఇంక పెళ్ళి అయినట్టే. అయినా జాబ్కి పెళ్లికి సంబంధం ఏంటే? ఇండిపెండెన్స్ కావాలి నాకు. అదేందే ఇండిపెండెన్స్ అమ్మా? ఏడ దొరుకుతది? అంగట్ల దొరుకుతది. మల్లన్న షాప్ లో దొరుకుతదా? అయ్యో మమ్మీ, నీ ముద్దపప్పు మమ్మీ. ఇండిపెండెన్స్ అంటే మన కాళ్ళ మీద మనం బతుకుడు. మీ ఆయనకి బాక్సులు కట్టుకుంటూ కూర్చున్నాడు కాదు. గది మా ప్రేమ. ఈ కాలం పిల్లలకి ఏం అర్థమైతుందిలే. అమ్మా, నేను జాబ్ వచ్చినాకనే పెళ్లి చేసుకుంటానే. నాకు ఒక వాల్యూ ఉంటదే. ఈనవే జరా. గీ అన్ని నాకు చెప్పకే, మీ నాయనకి చెప్పుకోపో. అబ్బా, మిమ్మల్ని కన్విన్స్ చేయలేక నా బేజ మొత్తం ఫ్రై అవుతుంది. సరోజా, చిక్కగా చాయ్ పెట్టి. ఇందాక గదేదో కావాలన్నావుగా. ఇండిపెండెన్సా? గదే గది ఇవాళ నుంచే చూరు, పోయి తెచ్చుకోపో. ఈ అమ్మలతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే బొక్క మనకే. 500 తిడితే ఇట్టింది కానీ 500 సెట్. వందనా, అక్కడ షెల్ఫ్ లో 500 పెట్టాను, కిరాణా అంకుల్కి ఇచ్చేసేయి. సంతోషం పడే లోపు ఏడ్పిస్తుంది. రమేష్ అన్న, ఓ పాల ప్యాకెట్ ఇయ్యే. ప్యాకెట్ ఒకటి చాలా, పాలొద్దా? మస్తు జోకులు వేస్తానావు కదా. థ్యాంక్ యూ బేటా. ఏడేడదో జోకులు. ఏమంటున్నావు? అదే నీ బిజినెస్ మస్తు నడుస్తుంది కదా అంటున్నా. నా బిజినెస్ ఏముంది కానీ, నువ్వు జాబ్కి వెళ్తున్నావా? ప్రతోనికి నా జాబ్ గురించే కావాలి. ఇంట్లో ఖాళీగా ఉంటున్నావంట, పెళ్ళైనా చేసుకోవచ్చు కదా. జాబ్ లో ఏముందిలే అన్న, వస్తుంటది పోతుంటది, చేద్దాంలే. ఇవాళ రేపు పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో తెలుసు బేటా. నువ్వు ఇట్లా డీలా పడిపోతే కష్టం. మా తమ్ముడు చూడు, ఓరాకిలోనో మిరాకిలోనో ఎంతో కష్టపడి ఏడాదికి 11 లక్షల జీతం కొట్టిండు. అస్సలు మా వాడు ఖాళీగానే ఉండట్లేదు. ఫోన్ చేద్దామంటే బిజీ బిజీ బిజీ. రాత్రి తిన్నాడో లేదో తెలియదు, పగలు తింటున్నాడో లేదో తెలియదు. అసలు ఇంటికే వస్తలేడు. మా వానికి చెప్పి నీకో జాబ్ ఇప్పిస్తలే బేటా. 5300. ఏంటిది? మీ ఓడి కంపెనీ ముందు ఒక పాన్ డబ్బు ఉంటది, అందులో మీ ఓడి చేసిన ఖాతా. యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ కింద ఫస్ట్ రైట్ సెకండ్ ఇల్లు. ఎవరిదో తెలుసా? లే. మీ తమ్ముడు గల పిల్లతో కాపురం పెట్టిన ఇల్లు. ఏ చల్, మా ఓడు అటుంటాడు కాదు, నువ్వు తప్పు చెప్తున్నావమ్మా. ఆహా సరే, ఇగో మీ తమ్ముడు మీ మర్దలు చేసిన ఘనకార్యాలు ఈ వ్లాగ్స్ లో ఉన్నాయి చూడు. ఏందమ్మా ఇట్లా తాగి ఊగులాడుతున్నారు వీళ్ళు? నువ్వే అంటవి కదన్నా, మా తమ్ముడు తెగ బిజీగా ఉంటాడు, తిన్నికే కూడా ఇంటికి రాడనేసి. ఎంత బిజీగా ఉన్నాడో చూస్తున్నావు కదా. అయినా మనోళ్ళు ఇంటికి వస్తలేరు, మనకు టైం ఇస్తలేరంటే బాధపడాల్సింది పోయి గర్వపడుకుంటే చెప్తావేందన్నా? వీడి ఇట్లా తయారవుతాడు అనుకోలేదు బేటా. ఎంతసేపు ఊర్లేం జరుగుతుందో చూసుకుంటా కూసుంటే ఇంట్లో ఏం జరుగుతుందో ఏడా తెలుస్తుందిలే అన్నా. సర్లే అన్న, నేను పోయొస్తా. మళ్ళా లేట్ అయితే మా అమ్మ తిడుతుంది. మీ తమ్ముడు లెక్క నేను అబద్ధాలు చెప్పుకుంటా తిరగలేను కదా. సల్లా వాడిండు, లేకపోతే గొప్పలు చెప్పుకుంటుండు. అరే ప్రకాష్, నాకు ఒక మంచి ప్రాంక్ ఐడియా వచ్చిందిరా. ఏందక్క? ఏం లేదురా, హోలీ ప్రాంక్. హోలీ ప్రాంకా? అదేందక్క? అరే నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని సెట్ చేయి, మిగతా అంతా నేను చూపిస్తా కదా. సరే అక్క. క్రేజీ. ఎస్, తిప్పాక వైరల్ అయిపోవాలి. అరే జూనియర్ ఆర్టిస్ట్ సెట్టా? సెట్ చేసినాక ఏడుండు. ఓ తెల్ల సొక్కేసుకొని నిలబడ్డాడు చూడు గాడే. సెట్ సెట్ అక్క. కలేస్తే ఇగో అక్క జోలున్నాయి. ఇగో నువ్వు ఫోన్ రెడీగా పెట్టుకో. ఓకే ఓకేనా? ఓకే.
ప్రాంక్ ప్రాంక్. అరే ఇంద్రాయుడు సప్పుడు చేస్తలేడు. ఏదో ఒకటి మేనేజ్ చేసాక నువ్వే. అరే ప్రాంక్ అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా లవ్ లో పడ్డట్టు ఇస్తాడు ఇంద్రాయుడు. నువ్వు ఇచ్చిన 150కి ప్రకాష్ రాస్తాడాక ఏదో ఒకటి మేనేజ్ అయ్యి. హలో బాబు డైలాగ్ చెప్పు. హలో. అరే సప్పుడు చేస్తలేడేంద్రా, ఏం జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చినారా? మొత్తం ప్రాంక్ అంటే డిస్టర్బ్ చేసిండు. హలో. ఓయ్ చెయ్యి పట్టుకుంటున్నావేంద్రా? బిడ్డ ఏమనుకుంటున్నావు నన్ను? పక్క గల్లీలో పిఎస్ ఉంది, తీసుకోవాలి బొక్కలు ఎరవడిసా. హలో వెయిట్ ఏ మినిట్. నా మాన నేను వచ్చి ఇక్కడ నించొని ఉంటే కలర్స్ పోసి ప్రాంక్ అనేసి ఇంకా నువ్వే నా మీద సీరియస్ గా అరుస్తావా? పేమెంట్ తీసుకోవట్లే. అసలు ఈ పేమెంట్ ఏంటి? ప్రాంక్ మధ్యలో ఎవడీడు? హలో హలో అన్న, నేను జూనియర్ ఆర్టిస్ట్ ని. నాకు వేరే సినిమా ఆఫర్ వచ్చిందన్న. నీ ప్రాంక్ వేరే వాళ్ళని చూసుకో కదా. అవునా, నువ్వు రావట్లేదా? అవునన్నా. మరి ఈడవడు ఏమో అన్నా. ఓడి అమ్మా. ఏమ్రా నాటకాలు వేస్తున్నావా? ఏ ఆగ్బే ఎవడు రాయుడు పేమెంట్ తీసుకొని ఓవరేస్తుండు. అరే కాదే మనోడు రాలేదే. రాలేదా? మనోడు రాలే. నిజంగా రాలేడా? రాలేదక్క. అరే నడువురా జల్దీ. పోయమ్మనే నడువురా. అరే వస్తలేదు. తీయక్క తొందరగా తీయే. తీతి. హలో హలో వేర్ ఆర్ యు గోయింగ్? సారీ ఏదో తెలియక తప్పైపోయింది. ఒక 200 ఇస్తా ప్లీజ్. షర్ట్ కొనేసుకో. అక్క 200 డ్రైవర్ కూడా రాదే. నేను అడిగిండారా? నోరు మూసుకోనుడు. సారీ. సారీ చెప్తే షర్ట్ మీద కలర్స్ పోతాయా? ఇప్పుడు ఏం చేయాలి? నాకు నీ 200 ఏమొద్దు. నేను ఈ సిటీ కొత్త. నేను ఒక అడ్రస్ చెప్తాను, నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళండి. ఓ హలో, ఇదేమైనా క్యాబ్ లెక్క కనిపిస్తుందా? నువ్వే పో. సరే ఇందాకే పోలీస్ స్టేషన్ పక్కన అన్నావు కదా, అలా పోదాం. అయితే ఏంటి, నేను భయపడతా అనుకుంటున్నావా? నా వెనకాల ఎవరున్నారో తెలుసా? మా ప్రకాష్ గాడు ఉన్నాడు. అరే ప్రకాష్. అరే ప్రకాష్ తుంగ నా కొడుకా. దింపాలా? ఎక్కు. హలో, లారీ అనుకుంటున్నావా స్కూటీ అనుకుంటున్నావా? బ్యాగ్ మధ్యలో పెట్టు. పొద్దు పొద్దున చిరాక. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఏమైనా అనుకుంటే అడగడం ఆపేస్తావా ఏంటి? లేదు. మరి అడుగు. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. అనుకున్నా. ఏంటి అంటే ఈ రోడ్ల మీద ప్రాంకులు చేస్తూ ఉంటే ఎవరు లవ్ చేస్తారులే. నువ్వు కమిటెడా? అయ్యో లేదు. అనుకున్నా. ఏంటి? రోడ్ల మీద ఖాళీగా నుంచుంటే ఈ అమ్మాయిని ఎందుకు సైట్ వేస్తుందిలే. మరి మ్యారేజ్ ఎట్లా? లవ్ లేదంటున్నావు, అరేంజ్ మ్యారేజా? ఏ సంబంధాలు చూస్తావా? అయినా నీకెందుకయ్యా అవన్నీ? అంటే ఈ ట్రావెల్ టైంలో టైం కిల్ చేద్దామని. నాకు బావ ఉన్నాడు, ఎవడు దొరకకపోతే వాడినే పెళ్లి చేసుకుంటా. ఇన్ కేస్ మీ బావకు మీకు సెట్ అవ్వకపోతే, సింక్ లేకపోతే? ఏమున్నా లేకపోయినా వాడినే పెళ్లి చేసుకుంటా. నీకేమైనా ప్రాబ్లమా? అయ్యో మీ బావకు లేని ప్రాబ్లం నాకెందుకండి? ఒక సెకండ్ సైడ్ కాపుతారా? కాల్ వస్తుంది. 1 సెకండ్, చిన్న కాల్. హలో అమ్మా. హలో వందన, ఎక్కడున్నావే? అది ఎప్పుడు బయట తిరగడేనా? మా అసలే కాలిపోయి ఉన్నాను. మ్యాటర్ ఏంటో చెప్పు. అదంతా కాదు, ముందు తిరిగి ఇంటికి రా. ఏం చేద్దాం? ఏం కాదులే, వెళ్ళిపోవచ్చు. హే ఫనీ గర్ల్. ఓ యమ్మనే తలకే కూర. అమ్మా ఏంది మమ్మీ వంట ఇచ్చి పడేస్తురో? తలకే కూరనా? గయన్నీ కాదు గాని టేస్ట్ చూడు.
సూపర్ ఉంది మమ్మీ. అవు ఇంతకేంది స్పెషల్? నీ ముఖంలా నవ్వేంది? నువ్వే చెప్పు. అమ్మని అమ్మ కుంపదీసి నాయన మౌటా? ఇచ్చి కాదు మళ్ళా మీ మావయ్యాలు ఉన్నారు కదా, వాళ్ళకి మనకి మాటలు లేవు కదనే. అయినా గాలు యుఎస్ లో సెటిల్ అయ్యారని మస్తు ఓవర్ చేస్తారు కదా. ఇప్పుడు గట్ల కాదే. మీ బావ యుఎస్ నుంచి ఈ రోజే హైదరాబాద్ వస్తుండంట. అయితే వాడిని చూసుకోవడానికి ఇక్కడ చాలా మంది ఉన్నా మన ఇంటికే పంపిస్తుండ్రు. అది మ్యాటరు. చూసినావా, ఇప్పటికీ కూడా వాళ్ళ అవసరానికే మనకు కాల్ చేసిరు. నీకు అర్థమైతలేదు. గేదైతే ఏందే, ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అదే చాలు. అయినా మమ్మీ నీకు నేను డాడీ ఉన్నాం గన్నే, ఇంకా గాలతో ఎందుకు ముచ్చట్లు? అయితే నీకు రేపు పొద్దుగాల పెళ్లి చేసి పంపించేస్తాం. అప్పుడు మాతో మాట్లాడవా? చల్, ఎందుకు మాట్లాడా? బరాబర్ మాట్లాడతా. గప్పుడు నీకు మీ ఆయన పిల్లలు ఉంటారుగా. గట్లెట్లయితదే? వాళ్ళు మీరు ఒకటే ఎట్లయితారు కదా, ఇది కూడా అంతే. అబ్బో, మీ మేనల్లుడు వస్తున్నాడనే ఆనందంలో డైలాగులు వేసినవులే సరోజా. కానీ ఒక మాట బేట, వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం తేడైనా కూడా ఇన్ని రోజులు నేను పడిన తపన, ఈ రోజు నా ముఖమే నున్న ఆనందం రెండూ పోతాయి. ఓక మమ్మీ, నేనున్నా కదా. అయినా వాళ్ళ కోసం కాదు, నీ కోసం బావకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. ఓకే నా బంగారు తల్లి. అమ్మా నేను చూస్తా ఉండు. ఓయమ్మనే, నువ్వేంది సీదా ఇంటికొచ్చినావు? అరే సారీ చెప్పినా కదా. ఓ 200 కోసమా? ఇక్కడే ఉండు, తీసుకొని వస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పేది మొత్తం వినవా నువ్వు? అరే చెప్పినా కదా సారీ అనేసి. వందన ఎవరే? అరే ప్లీజ్ ఇక్కడికి వెళ్ళిపో, మా అమ్మ చూస్తే పెంట అవుతుంది. ప్లీజ్ ఫస్ట్ నువ్వు ఇక్కడికి మీ వెళ్ళి. అమ్మతో మాట్లాడడానికే వచ్చాను. ఏయ్ చూస్తుంటే ఓవర్ యాక్షన్ ఇస్తుంది. నకరాలా చెంప వెళ్తా నడువు ఇక్కడికించి. అత్తమ్మా, విజయ్ బాగున్నారా? మంచిగున్నావురా? అయ్యో ఏంద్రాగిది, ఎవడు చేసిండ్రా గట్లా? గట్ల చూస్తావేందే? మీ బావనే, మాట్లాడు. రా లోపలికి రా. ఏంది అంటే మా బావగాడు వీడేనా?